కమ్మతాలపై పరిమితి విధిస్తూ చేసుకున్న సీలింగ్ చట్టం. గౌరవ పివి నరసింహారావు గారు భారతదేశ ప్రధానమంత్రిగా తెలంగాణ నుంచి పనిచేసిన వ్యక్తి. వారు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన ఒక గొప్ప చట్టం ఏంటంటే, వ్యవసాయ భూ కమతాలపై ఒక పరిమితి విధించి అంతకంటే ఎక్కువ భూమి ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళ నుంచి ఆ ఎక్కువ భూములు, దాన్నే సీలింగ్ మిగులు భూములు అంటారు, వాటిని తీసుకొని భూమి లేని పేదలకు పంచడం కోసం తయారు చేసుకున్న చట్టం. ఈ చట్టాన్ని ద తెలంగాణ ల్యాండ్ రిఫార్మ్స్ సీలింగ్ ఆన్ అగ్రికల్చర్ హోల్డింగ్స్ యాక్ట్ 1973 క్లుప్తంగా భూ కమతాల పరిమితి చట్టం లేదా ల్యాండ్ సీలింగ్, భూ సీలింగ్ చట్టం అని అంటాం దీన్ని. ఈ చట్టం ఒక మాటలో చెప్పాలి అంటే, ఏ కుటుంబమైనా సరే నిర్దేశించిన వ్యవసాయ భూమి కంటే ఎక్కువ కలిగి ఉండటానికి వీలు లేదు. తెలంగాణలో ఆ పరిమితి 7 ఎకరాల నుంచి 54 ఎకరాల మధ్య ఉంటుంది. ఆ భూమి రకాన్ని బట్టి, అది తరి భూమా, మెట్ట భూమా, అందులో కూడా మళ్ళీ వర్గీకరణలు ఉంటాయి. భూమి యొక్క నేచర్ని బట్టి 7 ఎకరాల నుంచి 54 ఎకరాల వరకు తెలంగాణలో ఒక కుటుంబం కలిగి ఉండడానికి అవకాశం ఉంది. అంతకంటే ఎక్కువ ఉంటే ఆ భూమి ప్రభుత్వానికి ఇవ్వాలి లేదా ప్రభుత్వం తీసుకుంటుంది.